నమస్తే దోస్తో, నా పేరు దీకర్ రాజు. వెల్కమ్ టు చింటూ వీడియోస్. ఏఐ అసలు ఎక్కడ చూసినా ఏఐ. చాట్ జీపీటీ అంటారు, జెమినీ ఏఐ అంటారు, ఇంకేదో అంటారు. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటారు, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటారు. ఏదో వెబ్సైట్లోకి వెళ్తే ఏఐ ఫీచర్ వాడుకోవచ్చు అంటారు. ఇవన్నీ ఏవి అవసరం లేదు. మన వాట్సాప్లోకే ఏఐ ఫీచర్ వచ్చింది, అదే మెటా ఏఐ. వాట్సాప్లో మెటా ఏఐ ఏడుంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, మన డైలీ లైఫ్కి ఎట్లా యూజ్ అవుతుంది అది అనేది మనం చూద్దాం. నాకు కొంచెం తెలుసు, ఏదో మీతో షేర్ చేస్తా. చూద్దాం, చలో లెట్స్ గెట్ ఇంటు ద ఏఐ. సో నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వాట్సాప్లో ఇక్కడ వచ్చింది కదా రౌండ్ అప్. ఇగో ఇది ఏఐ ఫీచర్ అన్నట్టు, ఏఐ ఫీచర్ ఇది. అండ్ ఇది కాకపోతే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా పైన, ఈ సెర్చ్ బార్లో కూడా మనం ఏ ప్రాంప్ట్స్ మనం ఇక్కడ ఇవ్వచ్చు అన్నట్టు. పైన ఇవ్వచ్చు, లేకపోతే ఈ బటన్ నొక్కితే మనకు చాట్ బాట్ ఓపెన్ అవుతుంది, ఆ చాట్ బాట్లో ఓపెన్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ నేను చాట్ బాట్ ఓపెన్ చేస్తున్నాను డైరెక్ట్. మనం చాట్ బాట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూసాం కదా, ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చైల్డ్ ప్లేయింగ్ విత్ లయన్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ మనం ఇచ్చినట్టయితే ఇది తగ్గట్టు మనకు ఇమేజ్ జనరేషన్ చేసి ఇస్తుంది. ఇది వీడియో జనరేట్ చేయదు, ఓన్లీ ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. మనకి ఏదైనా ఫుడ్ గురించి చేయాలనుకోండి, ఇప్పుడు హౌ టు మేక్ పన్నీర్ బటర్ మసాలా. యా చూడండి, బటర్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, లేకపోతే మనకు చూడండి నేను ఇట్లా ఇస్తా. సో మనం ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చూసినాం కదా, సో మనం ఇప్పుడు ప్రాంప్ట్ ఇట్లా ఇవ్వచ్చు. హౌ టు మేక్ పన్నీర్ బటర్ మసాలా విత్ 750 grams ఆఫ్ పనీర్. 750 grams పనీర్కి ఏదెంత కావాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో స్టెప్స్ కూడా 2 tablespoon బటర్ ఇన్ ఎ లార్జ్ ప్యాన్, చాలా ఉన్నాయి కదా మీకు చూడండి. సో ఇట్లా అన్నమాట, మనకు ఫుడ్కి సంబంధించిన ఏ రెసిపీ అయినా మనకి ఎలా మేక్ చేయాలనేది మనకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇంకేముంటాయి, ఇంకేదైనా మనం ఏదైనా ఫిల్మ్ స్టార్ గురించి తెలుసుకోవాలనుకోండి. హౌ మెనీ మూవీస్ అల్లు అర్జున్ యాక్టెడ్ అండ్ వాట్ ఆర్ దే చూస్తే మనకు లిస్ట్ వస్తుంది కావచ్చు. చూద్దాం ఎట్లా ఇస్తుంది అంటే చాలా ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తుంది అన్నట్టు. 26 మూవీస్ చేసిండు, ఏ ఇయర్లో ఏది చేశాడని మొత్తం లిస్ట్ వచ్చేసింది. దానికి కావాల్సిన ఒక లింక్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకా మనం వేరే చూద్దామంటే ఏదైనా క్యాలిక్యులేషన్స్ కూడా అడగచ్చు. క్యాలిక్యులేషన్స్ ఎట్లా అంటే వాట్ ఈజ్ ద టోటల్, సో 282. సో ఇట్లా మనం క్యాలిక్యులేషన్స్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో లిస్ట్ ఇస్తారు కదా, సామాన్ ఏదైనా కొనుక్కరాపు అని. నేను కొంచెం కొన్ని ఐటమ్స్ ఇచ్చిన అన్నట్టు, వాటి ప్రైజెస్ రాసిన. సో అది ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఆ టోటల్ కాస్ట్ కూడా అదే చెప్పేసింది, అరే 1700 రూపాయలు అయినాయి మొత్తం అని చెప్పేసి. ఆయన ఉన్న డేటాలా మనం ఫుడ్కి సంబంధించిన వాటికి ఎంత ఖర్చు పెట్టినాం అనేది అడుగుదాం ఒకసారి. వాట్ ఆర్ ద ఫుడ్ స్పెండ్స్ ఇన్ ఎబో అన్న, అది డైరెక్ట్ డిటెక్ట్ చేసేసింది. పన్నీరు, పల్లీలు, గోధుమ పిండి 1540 రూపాయలు నువ్వు ఫుడ్కు స్పెండ్ చేసినావు అని చెప్పేసి. సో అట్లా ఇంకా కావాల్సింటే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు దీంతో. ఓకేనా, ఇప్పుడు స్టాక్ మార్కెట్ వాళ్ళకి దానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా నాకు తెలిసి సుజ్లాన్ కంపెనీ ఉంది. ఈజ్ దిస్ గుడ్ టైమ్ టు బై సుజ్లాన్ స్టాక్ అని అడిగా. చూడండి, ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటుంది. మనం ఓన్గా రీసెర్చ్ చేసుకుంటాం కదా, సో ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ మనం చేసుకుంటాం కదా. ఆ అనాలిసిస్ మనం చేసుకోవడానికి ఫండమెంటల్స్ ఆఫ్ సుజ్లాన్ అని కొట్టా. ఇప్పుడు ఆ సుజ్లాన్ వల్ల ఫండమెంటల్స్ మొత్తం వస్తాయి అన్నట్టు. దాని రేషియో ఎంత, నెట్ సేల్స్ ఎన్ని, ప్రాఫిట్స్ ఎన్ని, ఇట్లా మొత్తం చూపిస్తున్నట్టు. స్టాక్స్ మార్కెట్ వాళ్ళకి కూడా చాలా ఇట్లా ఉపయోగపడుతుంది. జావా డెవలపర్లకి కోడ్ కావాలన్నా కానీ ఇస్తుంది ఇది. సింపుల్ క్యాలిక్యులేటర్ జావా కోడ్ అని ఇచ్చా. సో మనకు కోడ్ కూడా ఇచ్చేసింది అనమాట. మనం ఈ కోడ్ని తీసుకెళ్ళి ఏ ఐడిలోనైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఇంటెలిజే కానీ, ఎక్లిప్స్ కానీ ఎందులోనే వేసుకొని చేసుకోవచ్చు. అండ్ సమ్మరైజ్ అందరికీ తెలిసిందే, గూగుల్లో ఏదైనా సెర్చ్ చేద్దాం, ఏదైనా అంటే సో అక్కడ ఆటో వెళ్తుంది. సో బజాజ్ ఆటో ఎస్టాబ్లిష్మెంట్ అని కొట్టినా, వికీపీడియా ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసి ఇదంతా ఏదో చేసి పేస్ట్ చేసి సమ్మరైజ్ ఎబో ఆర్టికల్ అండ్ గివ్ 10 bullet points అని ఇచ్చాను. పైన మనం ఇచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో బజాజ్ ఆటో గురించి అదంతా సమ్మరైజ్ చేసి మనకు కావాల్సిన 10 bullet points ఇస్తున్నట్టు. బజాజ్ ఆటో వాజ్ ఫౌండెడ్ ఆన్ November 29, 1945 అండ్ మిస్టర్ బచ్రాజ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో అట్లా మనకు కావాల్సింది 10 కాబట్టి ఆ 10 bullet points ఇస్తున్నట్టు. మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాం కదా. ఏదైనా పిక్చర్స్ జనరేట్ చేయాలి అనుకుంటే జనరేట్ పిక్చర్, ఏం పిక్చర్ చేద్దాము, వస్తుందో రాదో తెలీదు, చూద్దాం. ఇండియన్ ఆటో రిక్షా ఎట్ ఏంటది ఇలా పట్టుకొని ఉంటుంది, ఏంటిది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ప్రాపర్ రాజస్థాన్ ఆటో రిక్షా ఎట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. చాలా బాగుంది.
అండ్ దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు మనందరము, చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. సో ఇంతే గైస్ ఈ వీడియో. మీకు ఎట్లా అనిపించింది ఏఐ ఫీచర్? మనకి ఏ కొత్త యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వాట్సాప్లోనే అన్నీ వచ్చేసినాయి. ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో, కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే నేను కంపల్సరీ రిప్లై ఇస్తా. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ రాలేదు అన్నారు మొదడానికి, ఇప్పుడు గంట సింబల్ కూడా ఎనేబుల్ అయింది, ఆ గంట సింబల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.